ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. సాధారణంగా తోటల్లో లేదా ఇంటి గార్డెన్లో పురుగులు ఉంటే ఏం చేస్తాం? రసాయనాలతో పెస్ట్ కంట్రోల్ చేస్తాం లేదా వేపమందు వంటి ఆర్గానిక్ మార్గాలు ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఈ అందమైన పురుగులను ఉపయోగించి కీటకాలను చంపేస్తున్నారు. చూడటానికి నలుపు ఎరుపులో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ లేడీ బగ్స్ ప్రకృతిలోనే భయంకరమైన వేటగాళ్లు. ఇవి పంటలకు ప్రమాదకరమైన అఫిడ్స్ అనే చిన్న పురుగులను వేటాడి నమిలేస్తాయి. ఒక్క లేడీ బగ్ ను తోటలో వదిలారంటే దాదాపు 100 అఫిడ్స్ పురుగులు వాటికి ఆహారమైపోతాయి. We are doing a lot of evolutionary biology stuff using molecules and things, and we can, basically scan this for the smallest of them all are probably about 0.8 millimeters long. And one of the interesting phenomena that happens in Canberra actually is that the big ladybirds, like millions of ladybirds there, they seem to be gathering together. We don't know exactly what is the fun. It's kind of aggregation behavior that is very common in the northern hemisphere. Yeah, but the whole group called Epilachna. Yeah. There were several stories like that. The ladybirds that we have in the gardens, when we say they are very good controlling aphids, they are very few of them. In Australia, there is only 15 species of them. The really bad ones that we have very few in Australia, you can have them on your cucumbers and zucchini leaves, and they basically shred the leaves. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా పార్లమెంట్ హౌస్ తోటల్లో ఇప్పుడు ఈ లేడీ బగ్సే మొక్కలకు కాపలా కాస్తున్నాయి. ఇవి సహజమైన పద్ధతిలో అక్కడ పురుగులను కంట్రోల్ చేస్తున్నాయి. రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడానికి ఆస్ట్రేలియా అధికారులు లేడీ బగ్స్ ను మంచి మార్గంగా ఎంచుకున్నారు. దీన్ని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ గా పిలుస్తున్నారు. ఇందులో భాగంగా 4 రకాల లేడీ బగ్స్ ను తోటల్లో వదిలారు. తోటలో వేల కొద్దీ వ్యాపించి ఉన్న అఫిడ్స్ ను ఈ లేడీ బగ్స్ కొన్ని రోజుల్లోనే మాయం చేసేశాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సుమారు 6000 రకాల లేడీ బగ్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో 500 రకాలు ఆస్ట్రేలియాలోనే కనిపిస్తాయి. లేడీ బగ్స్ వాడడం వల్ల రసాయన పురుగు మందులు వినియోగం తగ్గుతుంది. నేల, నీరు, గాలి స్వచ్ఛంగా ఉంటాయి. ఇలాంటి పురుగులను వాడి పర్యావరణానికి హాని కలగకుండా మొక్కలను కాపాడుకోవాల్సిన అవసరముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అన్ని రకాల లేడీ బగ్స్ పంటలకు మేలు చెయ్యవు. కొన్ని ఆకులను తినేసి చెట్లను నాశనం చేస్తాయి. కాబట్టి వాటిని పంటలపై ప్రయోగించే ముందు పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది.